2004లోనే ఈ ఒక అద్భుతమైన ఈ ధ్యాన పరిచయం మరి నాకు రాయి జగపతిరాజు గారి ద్వారా, తటవర్తి రాఘవరావు గారి ద్వారాగా నాకు అందటం జరిగిందండి. మొట్టమొదట 2004లో సార్ చెప్పినట్టుగా మా గ్రామంలో పెట్టడం జరిగింది. అలా ఒక 30 మంది 40 మంది వరకు వచ్చారండి. వచ్చి అందరూ లేడీస్ ఉన్నారు. తర్వాత దాంతో నేను కూడా వెళ్ళి కూర్చున్నాను. ఎలాగానే ఏదైనా చెప్తారేమో, పల్లెటూరు వాతావరణం ఒకటేమో అండి. నాకు అసలే కొంచెం ఒక పిచ్చి ఉండేదండి. పిచ్చి అంటే ఎవరైనా సాధువు గారు కానీ ఎవరైనా కనిపిస్తే వాళ్ళ దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళేవాడిని. మాది మా ఇల్లు కూడా గుడి పక్కన ఉండేదండి. ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. వాళ్ళు తీసుకొచ్చి భోజనం పెట్టడం, లేకపోతే వాళ్ళకి ఏదో వస్త్రదానానికి ఏదో ఇవ్వడం, అది కొంచెం అలవాటు ఉందన్నమాట అండి. ఆ అలవాటు వల్ల ఏమైందంటే ఆ రోజు నాకు మరి సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరో స్వామీజీ వచ్చారని చెప్పేసి కౌరు అందితేప్పటికి నేను పరిగెట్టుకుంటూ వెళ్ళానండి. అప్పుడు ఆ రోజు మొట్టమొదటిసారిగా మాకు మినిస్టర్గా అయ్యి మా గ్రామం వస్తున్నారండి. మా ఎమ్మెల్యే గారు ఆయన వస్తుంటే నేను అప్పుడు డీలర్గా ఉన్నాను. ఆ రికార్డ్ అంతా పట్టుకుని రావాలని చెప్పేసి మా పంచాయతీ బోర్డు నుంచి నాకు వస్తే నేను అదంతా పక్కన పెట్టి, సరే ఈ లోపల రాలేదని చెప్పేసి మళ్ళీ ఈ లోపల వచ్చేద్దామని చెప్పేసి గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరో స్వామీజీ అని ఏదో చెప్తాను వచ్చేటప్పటికి వెళ్ళేటప్పటికి నాకు జగపతిరాజు గారు, తటవర్తి రాఘవరావు గారు ఉన్నారండి. సరే వెళ్ళి కూర్చొని ఉన్నా. వెళ్ళి వాళ్ళు ఏమన్నా చెప్తారమ్మా అంటే ఏం చెప్పకుండా మనకు చెప్పిన విధానం ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టమని పెట్టి కూర్చోబెట్టారండి. 40 నిమిషాలు కూర్చోవాలన్నారు. నిజంగా 40 నిమిషాలు కూర్చున్నా. చాలా అద్భుతమైన అనుభవం నాకు మొట్టమొదటిసారే. అనుభవం చెప్పమంటారా? మొట్టమొదటిసారే ఆ రోజు మరి అద్భుతమైన అనుభవం వచ్చిందండి. అప్పుడు శివాలయం సార్ చెప్పినట్టుగా కన్స్ట్రక్షన్లో కాదండి, రామాలయంలో ఈ క్లాస్ పెట్టారన్నమాట అండి. ఆ రామాలయంలో మరి ఒక 20 నిమిషాలు ఒక 10 నిమిషాల సమయం గడిచిందండి. శ్వాసను గమనించుకొని మధ్య మధ్యలో ఒక వాయిస్ పంపించేవారు. ఆ సమయంలోనే ఒక 10 నిమిషాల సమయం గడిచేటప్పటికి ఆ రామాలయం చాలా పెద్దదండి అనమాట అండి. ఆ పెద్ద రామాలయం ఎంతైతే ఉందో ఆ చుట్టుపక్కల కాంపౌండ్ వాళ్ళు మొత్తం ఎంతైతే ఉందో అంత పెద్ద శరీరం అయిపోయిందండి. ఈ శరీరం అంతా కూడా రామాలయం అంత పెద్ద శరీరం అయిపోయిందండి ఒక 10 నిమిషాల్లో. మొట్టమొదటిసారి అసలు నాకు ధ్యానం అంటే ఎప్పుడు వినలేదండి. నేను మామూలుగా అసలు ధ్యానం అనేది తెలియదు, వాయిస్ కూడా నేను ఎప్పుడు వినలేదండి. మరి ఒక్క 10 నిమిషాలు శ్వాసను గమనిస్తూ సాధన చేస్తే ఎంత అద్భుతమో 10 నిమిషాల్లో తెలిసిందండి. ఆ 10 నిమిషాల సమయం గడిచింది. ఇంకా చెప్తూ ఉన్నారు. ఇంకా కొంచెం ఇంకొక 20 నిమిషాలు కొంచెం సమయం ముందుకు వెళ్తుంది. వెళ్ళేటప్పటికి అసలు శరీరం ఉన్నదో లేదో అనే పరిస్థితి కూడా ఆ రోజు నేను అసలు గాలిలో తేలిపోతున్న పరిస్థితి కూడా ఆ రోజు స్పష్టంగా నేను అనుభవించానండి ఒక్క సిట్టింగ్లో. అది మరి పూర్వజన సుకృతమో ఇచ్చిన ఏంటో నాకు తెలియలేదు. ఆ తర్వాత నా జీవితం అలా స్టార్ట్ అయిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి రామారామి 22 సంవత్సరాల దగ్గరగా అవుతుంది. చాలా ఆనందం. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అన్ని అటు భౌతికంగానే కాదు, ఇటు ఆర్థికంగానే కాదు, ఇటు ఆధ్యాత్మికంగానే కాదు, అసలు స్థాయి అంటే మనం అంటూ ఊహించుకుంటే మన జీవితం అనేది చాలా మధ్యతరగతి కుటుంబం అన్నమాట. మాది చాలా చిన్న స్థాయి. ఒక వ్యవసాయం, మా నాన్నగారు ఒక 5 ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లోంచి ఈవేళ చాలా ఆనందాన్ని పొందుతూ మా తల్లిదండ్రులు కానివ్వండి, మా పిల్లలు కానివ్వండి, మా భార్య కానీ మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ మొక్క సిట్టింగ్లో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్తే మా కుటుంబం అంతా ఏకగ్రీయంగా మొత్తం అందరూ కూడా మరి శాకాహార కుటుంబం అవడం జరిగిందండి ఫస్ట్ ఒక్క సిట్టింగ్లో. ఆ తర్వాత రాజమండ్రిలో ధ్యాన యజ్ఞం పెట్టారండి. అంటే ఎవరంటే సుందర చైతన్య స్వామి యజ్ఞం పెట్టారు. 1 వీక్ కూడా గడవలేదండి. అదే తపన అన్నమాట అండి. అప్పుడు ఏమనుకున్నామంటే ఈ ధ్యాన మందిరం పిరమిడ్ గురించి చెప్పారు సార్ వాళ్ళు, ధ్యానం గురించి చెప్పారు, శాకాహారం గురించి చెప్పారు. నిజంగా చెప్పాలంటే మరి జగపతిరాజు గారు ఏ ప్రోగ్రాం చేసినా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మా పక్కనే అండి మాకు బీజేపీ రాజు గారు అంటాం మేము అందరం కూడా. అంటే బీజేపీలో నిజంగా ఇవాళ అయితే ఈ సొసైటీలో ఆయన పట్టుకుని అదే పొలిటికల్గా అయితే ఈరోజు మరి రాష్ట్ర స్థాయిలో కాదండి, ఇవాళ దేశ స్థాయిలో ఉండే వ్యక్తి మన జగపతిరాజు గారు.
అంటే అంత ఉన్నతమైన స్థితిలో ప్రయాణం చేశారు. కానీ సొసైటీలోకి వచ్చిన తర్వాత అవన్నీ వదులుకుని దీనికి అంకితం అయిపోయారు. మాకు ఎక్కువగా అప్పుడు అక్కడ యజ్ఞం జరుగుతుందండి. ఆ యజ్ఞం జరుగుతుంటే 1 వీక్ అయిందండి నాకు ఈ ధ్యాన పరిచయం అయ్యి. ఆ 1 వీక్లోనే అక్కడ యజ్ఞం 7 రోజులు సప్తాహం పెట్టారు. పెడితే మా గ్రామంలో అసలు ధ్యాన మందిరం లేదు, ఏమీ లేదు. కానీ ఒక గీతా పిరమిడ్ ధ్యాన మందిరం అని ఒక పేరు పెట్టేసి మా ఫోన్ నెంబర్ వేసుకుని మా మిత్రుడు వెంకట్రావు అని ఒక నాతో పాటు వచ్చాడన్నమాట అండి. నాతో పాటే పట్టుకున్నాడు. ఇద్దరం కలిపి ఫోన్ నెంబర్లు వేసుకుని అక్కడ యజ్ఞం జరుగుతుంటే 7 రోజులు కూడా ఎవరు మిస్ అవ్వకూడదని చెప్పేసి గేటు దగ్గర వెళ్ళేటప్పుడు, ఇక్కడ వచ్చేటప్పుడు ఇస్తే దాన్ని పక్కన పెడతారని వెళ్ళేటప్పుడు 10ంటికి క్లోజ్ అయ్యేదండి ఆ యజ్ఞం. 10-10:30 క్లోజ్ అయితే వెళ్ళేటప్పుడు గేటు దగ్గర 2 గేట్లు ఉంటాయండి. ఆ గేటు దగ్గర ఒకరు, ఈ గేటు దగ్గర ఒకరు ఉండి అందరికీ పాంప్లెట్లు పంచామండి. ఏంటి, పిరమిడ్ మెడిటేషన్ ధ్యానం, ఈ ఒక శాకాహారం గురించి, దాంట్లో ఎన్నో విషయాలు గుప్తంగా అన్ని విషయాలు సేకరించండి. అన్ని తీసుకుని ఆ రోజు మరి ఒక 10,000 పాంప్లెట్లు వేసి ఆ 7 రోజులు కూడా పాంప్లెట్ పంచి ఆ యజ్ఞం పూర్తి చేసామండి. ఆ రోజు ఎంత ఆనందం అని చూడండి. అప్పుడు ఫోన్ నెంబర్లు వేసుకుంటే రాజమండ్రిలో కూడా అప్పుడు తక్కువే సార్, అంటే రఘునాథరావు సార్ వాళ్ళు ఉండేవారు, మాకు తెలియదు. కానీ ఆ ఫోన్ నెంబర్లు వేయడం వల్ల మాకు రాజమండ్రి నుంచే కదా చుట్టుపక్కల ప్రాంతం నుంచి అందరిని కూడా ఈ ధ్యాన మందిరం ఏంటి, ఈ శ్వాస మీద ధ్యాసేటట్టు ఫోన్లు చేసేవారండి. అప్పుడు ఎంత చూడండి, ఏమీ లేకపోయినా సరే ఫోన్లు చేసేవారు. ఒకసారి సార్ కూడా అంటే ఎంత తొందరగా మరి అది చూడండి, మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్ళిందో ధ్యానం అనేది మామూలు విషయం అయితే కాదండి. అది అనుభవించినట్టు వాళ్ళకే తెలుస్తుంది. దాన్ని పూర్తిగా అంకితం అయిపోతే మన జీవితం ఇప్పటి వరకు మన రామరెడ్డి గారు చెప్పినట్టు మన జీవితం అంతా సుందరం వనమే, సుందరం అలా సుందరం అవ్వాలి. అలాగా ఎన్నో అనుభవాలండి, ఎంతో ఆనందం. ఈరోజు అన్ని రకాలుగా కూడా మరి చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాం సార్. అలాగే మాకు జగపతిరాజు గారు మాకు బాగా, ఎందుకంటే చాలా డిఫరెంట్ ప్రోగ్రాలు చేశారండి. ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉండేది. ఆయన ఏం ఆలోచించినా ఒక శాకాహారాలు చేసేవారు. మొత్తం జిల్లా అంతా తిరిగేవాడి. మొత్తం ఒకసారి మా మండలం అధ్యక్షులుగా ఉండేవారు బెమ్మరాజు గారని, ఆయన మాకు మరి రాజుగారు, మరి జిల్లా అంతా మొత్తం శాకాహారాలు తిరిగామండి. మా జిల్లా అంతా మొత్తం అంతా తిరిగారు, రాష్ట్రం అంతా తిరిగారు ఆయన, మేము జిల్లా అంతా తిరిగామండి. అలా మాకు ఒకసారి ప్రకృతిలో మరి మారేడుమిల్లిలో మొట్టమొదటిసారి పత్రిసారిని పరిచయం చేసింది, మొట్టమొదటిసారి నాకు జగపతిరాజు గారి ద్వారాగా పరిచయం అయిందండి. ఎక్కడంటే మారేడుమిల్లి ట్రెక్కింగ్ అడవిలో. అప్పుడే చూసానండి సార్ని మొట్టమొదటిసారి. నిజంగా ఆ ట్రెక్కింగ్ కూడా అండి ఎంతో మిరాకిల్ అనమాట. ఈవేళకు కూడా అది నిజంగా అది ఒక లైవ్, అంటే స్పష్టంగా ఒక మానవ మాతృలు చేసే ట్రెక్కింగ్ కాదండి. అది నేను చూసాం కాబట్టి ఒక తాడు పట్టుకుంటండి ఎంతో లోపలికండి 4ంటికి స్టార్ట్ అయ్యామండి. ఒక మారేడుమిల్లి స్కూల్ దగ్గర 4ంటికి స్టార్ట్ అయిన వాళ్ళు రాత్రి 1 గంట వరకు కూడా నడకేనండి లోపలికి అడవిలో. 1 గంట వరకు నడకే. పత్రిసార్ కూడా ఉన్నారు కూడా. అప్పుడు కొన్ని వందల మందితో ప్రయాణం చేస్తే లోపల తెత్తు ఆకులు అలమలు, మళ్ళీ అమావాస సేకడండి, మళ్ళీ వర్షం ఒకటి. మరి ఆ కారడవిలో సారు తోట నడుస్తుంటే సారు మధ్యలో అక్కడ లైన్ తెగిపోయేది అనమాట. అంటే అమావాస సేకడం అనమాట. అందరూ టార్చ్ లైట్లు తెచ్చుకోమని చెప్పేసి ముందు మాకు గైడ్ చేశారు. టార్చ్ లైట్ పెట్టుకుంటే మాత్రం 2 అడుగులు కూడా కనిపించేది కదండి. ఆ అడుగులో 2 అడుగులు ముందుకు కనిపించేది కాదు. ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకుంటూ వెళ్ళాలన్నమాట అండి. సార్తో ప్రయాణం చేసాం. సార్తో ప్రయాణం చేస్తే మధ్యలో లైన్ తెగిపోయింది, ఆగిపోయాం. సార్ అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటే ఆయన కూర్చుని ఉండి కాసేపు అలా నడుము వెళ్తే అది పెద్ద పుట్ట. ఆ పుట్ట మీద ఎలా చూడండి విష్ణుమూర్తి మరి ఎలాగైతే మరి ఆ శాసనం పవనంతాడు అలాగా. అంటే మళ్ళా వచ్చేది అర్ధరాత్రి ఏం కనిపించలేదండి. మళ్ళీ తర్వాత వచ్చి చూస్తే అక్కడ కనిపించింది అనమాట. అక్కడ కూర్చున్నాను చాలాసేపు సార్తోటి. అలా ఎక్కడికి అప్పుడు జగపతిరాజు గారిని అన్నారన్నమాట అండి, ఎంత అడవిలో పెడతాడే జగపతిరాజు, చెప్తా వెళ్ళనివ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తానండి. అమ్మ బాబోయ్ ఏదో చేస్తారో, మొత్తం మీద జగపతిరాజు గారిని వెళ్ళని అంటారమ్మా సార్ అని చెప్పేసి మేము అనుకున్నామండి. అంటే ఎంతో కష్టపడి దాని మీద ఎంతో రీసెర్చ్ చేసి పెట్టారు సార్. చాలా మిరాకిల్ అనమాట అండి. ఆ ర్యాలీ నేను చాలా ర్యాలీలు చేశాం కానీ, చాలా ట్రెక్కింగ్లు చేశాం కానండి, ఆ ట్రెక్కింగ్ మర్చిపోలేమండి జీవితంలో. మరి అక్కడ అంత లోపలికి వెళ్తే ప్రశాంతమైన ఒక రాయి పెద్ద ఖాళీ స్థలంలో అక్కడ ఏర్పరిచారు. అక్కడ భోజనాలు అర్ధరాత్రి అక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలతో ఆ అడవిలోకి తెప్పించి మరి ఏర్పాటు చేశారండి. చాలా ఇందు భోజనం కింద అన్ని పెట్టారు. కానీ అక్కడ అంత మధ్యలో తర్వాత పొద్దుటండి తెల్లవారింది, వెళ్ళిపోయాం. రాత్రి ఎక్కడికక్కడ కూర్చొని ధ్యానంలో అయిపోయింది సార్.
అయిపోతే పొద్దున్న లేచి సారు ఎదర ఏరు ఉంది, ఆ ఏరులో అందరూ స్నానాలు చేశారు. మరి సార్కి ఏడు నీళ్ళు పెట్టారండి. ఏడు నీళ్ళు అంటే ఎలాంటి ఏడు నీళ్ళు అండి, శుభ్ర కొత్త మరిగిపోతున్నాయండి నీళ్లు. మరిగిపోయి నీళ్లు మరి అక్కడ సార్ కూడా ఉన్నారు. అప్పుడు జగపతిరాజు గారిని పిలమని జగపతిరాజు గారిని పిలిచారండి. ఆ ఏడు నీళ్లు మరిగిపోయి నీళ్లు సార్ నెత్తి మీద అభిషేకం చేసినట్టు చేశారండి మన పత్రి సార్ జగపతిరాజు గారికి. నిజంగా నీళ్లు తోలుడిపోవాలన్నమాట అండి. అలాంటి నీళ్లు మరి అభిషేకం చేసినట్టు చేసి, అయ్యా జగపతిరాజు గారు, ఎంత అద్భుతమైన ట్రెక్కింగా, ఎంత అద్భుతమా, ఎంత ఆనందమా అని చెప్పి అక్కడ ఏమన్నారండి, రాత్రి అర్ధరాత్రి దగ్గర ఏమన్నారు, జగపతిరాజు ఎలాంటి ట్రెక్కింగ్ పెడతాడా, ఎంతమందిని ఇలాగ హింస పెడతాడా, ఎంతమందిని ఇంత బాధ పెడతాడా అని అన్నారు. నిజంగా అలాగంటారు మనకు. నిజంగా ఆ రోజు చూసామన్నమాట. సార్ ఒక ఎంత ఇది ఆయన లోపల చూస్తారు, బయట పై విషయాలు ఏం చూడరు. ఎంత అద్భుతమో. మరి ఇలాంటి డిఫరెంట్ కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో చేశారండి మాకు. ఆయన మాకు ఆదర్శంగా మా జిల్లాలో. మరి ఇప్పుడు హైదరాబాద్లో ఉండడం వల్ల, తర్వాత ఇక్కడ రావడం వల్ల మాకు కొంచెం వ్యవధి వచ్చింది కానీ, దూరం అయింది కానీ, ప్రతిదీ కూడా ఆయన గైడ్లో మేము చాలా కార్యక్రమాలు చేసామండి. చాలా అద్భుతమైన ప్రోగ్రాలు చేసాం. మరి ఆ మహాభాగ్యం ఇప్పుడు అలాగే మరి వశిష్ఠ గౌతమిలో కూడా ఒక అద్భుతమైన దాంట్లో వర్క్ చేసే భాగ్యం కూడా మరి ఇప్పుడు తగ్గడం. అలాగే మరి సార్తోటి మేము మరి పెనుమేడు పార్టీలో కూడా పనిచేసాం. సార్ జగపతిరాజు గారు రాజమండ్రి ఎంపీగా ఆయన నిలబడితే, నేను రాజానగరం ఎమ్మెల్యేగా నన్ను సారే గైడ్ చేసి అప్పుడు పెట్టారు. అలా చాలా ప్రోగ్రాలు చేసాం ఎన్నో. మరి ఏది చేసినా ఏం చేస్తారంటే, మరి జగపతిరాజు గారి దగ్గర ఉన్నది ఏంటంటే, అందరినీ గుర్తిస్తారండి. మెయిన్ ఎవరిని వదిలిపెట్టరు. అందరినీ గుర్తించి ఎవరిని కూడా ఆ ఒక గుర్తింపు తీసుకొచ్చే మంచి అద్భుతమైన వ్యక్తి మనకి జగపతిరాజు గారు. గట్టిగా ఒకసారి ఆయనకి గట్టిగా ధన్యవాదాలు చెప్తామండి ఈ సందర్భంగా. అలా మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈ రోజు అయితే మరి వశిష్ఠ గౌతమిలో ఒక అద్భుతమైన పాత్ర, అక్కడ సేవ చేసే భాగ్యం దక్కిందండి. దాంట్లో నేను ఒక ట్రస్టీలుగా కూడా ఉండడం జరిగింది. అలాగే కాకుండా మరి ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కూడా మరి నియమించడం జరిగిందండి. ఇదంతా ఒక సేవా భాగ్యం, ఒక అదృష్టంగా భావించి, అలాగే రేపు ఉగాదికి మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా ఉగాది 7 రోజులు కూడా అక్కడికి అందరూ రావాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటున్నామండి. మరి ఇంతటి మార్చి 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఉంటుందండి. మరి దీనికి అందరూ కూడా రావాలని చెప్పేసి పేరున మరొక్కసారి మరి ఆ వశిష్ఠ గౌతమి పిరమిడ్ గురించి మీరు చూస్తేనే చూడాలి, చెప్తే కాదు చూడాలండి. అంటే 5 అంతస్తులతో ఉంటుందన్నమాట అండి. 5 విభాగాలు. కింగ్ ఛాంబర్ ఉంటుంది, దాంట్లో క్రిస్టల్ ఛాంబర్ ఉంటుంది, దాంట్లో మరి శ్రీచక్ర ఉంటుంది, దాంట్లో పిరమిడ్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి తీసారండి, ఇంకోటి కూడా మరి ఇదేంటి మెహబూబా కూడా పెట్టారు. అది తీసారు దాన్ని ఇంకా, లేకపోతే అది కూడా ఉండేదన్నమాట. అలాగైనా ఇప్పటికైనా 5 విభాగాలతో ఉంటుంది. మరి దాంట్లో కూర్చుంటే చల్లటి గాలి, తల్లి గోదావరి, ఇలా ప్రకృతిలో మరి ఎలాగ మనకు కనిపిస్తుందండి. ఇక్కడ నిజంగా ప్రకృతిలో ధ్యానం చేస్తే మనం ఎవరికి గుర్తు ఉండదండి, మైమర్చిపోతాం. అలా ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. అంతా సారు నియమించింది ఇవన్నీ కూడా. ప్రతిదీ కూడా దేని విశిష్టత దానికి ఉంది. మరి ఇక్కడ కూడా అద్భుతంగా మనకి రావాలి. వశిష్ఠ గౌతమికి ఎంత వైభోగం అయితే జరుగుతుందో అక్కడ వైభోగం అంతా రాబోయే రోజుల్లో మళ్ళీ ఇక్కడ కూడా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందండి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదండి. ఇప్పుడు 6 గంటల మెడిటేషన్ ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది కదా సార్. 6 గంటల మెడిటేషన్ అనేది చాలా అద్భుతమైన మిరాకిల్స్ అండి. మరి మన తిరుపతిలో స్టార్ట్ చేశారు. అలాగే మనకి జానమహా యాగానికి ప్రపంచ శాంతి జానమహా యాగానికి పెట్టారు. అలాగే రేపు వశిష్ఠ గౌతమిలో కూడా 6 గంటల మెడిటేషన్ ఉంటుందండి. ఆ 6 గంటల మెడిటేషన్ మన అందరం కూడా పాల్గొనాలి. అదే ఒక అద్భుతం, అదే మనకు ఒక ఆనందానికి నిలయం. థ్యాంక్ యూ సార్, ఇంతటి మహాభాగ్యాన్ని కలిగించినందుకు, మరి దీంట్లో సేవకి అంకితం అయినందుకు. మాకు మొట్టమొదటిసారిగా మరి రాయ్ జగపతిరాజు గారి ద్వారాగా ఈ ధ్యానాన్ని అందుకున్నందుకు మరొకసారి సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.